వస్తాడు. వీళ్ళలో 4 రకాలుగా ఉంటారు. మొదటి వాడు ఏం చేస్తాడంటే అక్రమంగా డబ్బు సంపాదించుకోవడానికి దాన్ని సొమ్ము చేసుకుంటాడు. యజమాని లేనప్పుడు తోటలో కాయలు అమ్ముకొని సొమ్ము చేయించుకున్న వాళ్ళు ఒక రకం, వాళ్ళు గమనిస్తాడు యజమాని, రైట్ ఇది ఎలాంటి వాడు కదా. తర్వాత మళ్ళా ఇంకొక వ్యక్తిని గమనిస్తాడు, వాడేం చేస్తాడు, అమ్మిన దాంట్లో సగం నొక్కేస్తా ఉంటాడు. అర్థమైందా? అంటే లోడ్ వచ్చింది, బత్తాయిలు లోడు కోసారు. ఆ లోడు కోసినప్పుడు వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ ఇచ్చినట్టు కొంత దాచుకోవడం, ఇలా కొంతమంది చేస్తుంటారు. ఆ కోవలోంచి నేను కూడా వచ్చాను, చెప్పాక మా నాయవారు ఏం చేశారు. మూడవది ఇంకొకరు చూశాడు, వాళ్ళు ఏం చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. సొమ్ము విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నారు. రూపాయి కూడా తేడా లేకుండా చక్కగా లెక్కలు చేస్తున్నారు. తోటలో అని కూడా చక్కగా చేస్తున్నారు. అయితే తోటలో దొంగలు రావడం చూసి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం తోట విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకుని బాగా. ఇప్పుడు 4వ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతడు సొమ్ము విషయంలో కరెక్ట్గా ఉన్నాడు, పని విషయంలో కరెక్ట్గా ఉన్నాడు. దొంగలు వచ్చి తోటలోని కాయ దొంగలించడానికి వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టి దొంగల చేతుల నుంచి తోటను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఆ ప్రయత్నంలో తను గాయపడ్డాడు. ఆ దొంగలు వచ్చాడు, దొంగతనం చేస్తుంటే వాళ్ళు గద్దియాడు, వాళ్ళని గద్దించాడు, వాళ్ళు అరిశాడు, కేకలు వేశాడు, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. ఎవరు మూలకొస్తుంది నెలకొండు, ఆఫ్టర్ కూలోడు నెలకొండు, నీ ప్రాణాలు దొరికితే లేకపోతే నీ ప్రాణం చేస్తామని చెప్పి, నా ప్రాణం పోయినా పర్లేదు, నా యజమానుడు తోట ఇది, నన్ను కాపలా గాయమని నియమించాడు, నా ప్రాణం పోయినా సరే నా యజమానుడి తోట నేను కాపాడుకోవాలి, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా యజమానుడి తోట కాపాడుకోవాలని చెప్పేసి ఆ దొంగల్ని అడ్డగించే ప్రయత్నంలో గాయపరచబడ్డాడు. ఆ కత్తులతో పొడిచారు, రక్త చిత్తం అయిపోయింది, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అదే సమయానికి యజమాని అయిపోయాడు, దొంగలు బారిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురిలో ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు? కదా, నీ విశ్వాస జీవితం కూడా అంతే. నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర దొంగ తొక్కుల దగ్గర చూస్తుంటాడు, అడతొక్కుల దగ్గర చూస్తుంటాడు. కాస్త విశ్వాసాన్ని కాపాడుకొని ప్రాణాపాయ పరిస్థితులను తప్పించుకుని పోకుండా చూస్తుంటాడు. దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిందని కూడా చూస్తాడు. ఆయన కోరుకునేది తన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు కోరుకుంటాడు. ఎందుకంటే తను ప్రాణం పెట్టాడు కాబట్టి. నేను ప్రాణం పెట్టాను, వాళ్ళని ప్రేమించి నా ప్రాణం పెట్టాను కాబట్టి ఈరోజు నా బిడ్డ నా కోసము ప్రాణం పెట్టిందని వారిని దేవుడు కోరుకుంటాడు. కానీ పారిపోయేవాడిని, అడదొంగల్ని, నిండు దొంగల్ని యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకొని మనమందరం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనం దొంగలమో, దొరలమో, అరదొంగలమో, పారిపోయే వాళ్ళమో, ప్రాణం పెట్టే వాళ్ళమో మనకే అర్థమవుతుంది. మన క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ఎవరైతే దేవుని సముఖమందు అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా, అవిధేయులుగా ఉన్నారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరైతే దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, జాగ్రత్త కలిగి నడుచుకుంటారో వారి మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదమే నిత్య జీవము. కాబట్టి ఆ నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఉత్తునే వచ్చి ముసులేసి వచ్చి బాప్తిసం ఉంటే నిత్య జీవం కాదు. దానికి తగిన కృషి మనం చేయాలి, దానికి తగిన జీతం దేవుడిస్తాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గాన్ని అనుసరించకుండా మనం ఉంటే తప్పక శిక్ష రానే వస్తుంది. ఆ శిక్ష వచ్చినప్పుడు నీవు నేను ఆ శిక్ష నుండి తప్పించుకోలేవు. ఎందుకంటే ఈ లోకంలో మనిషి శిక్ష వేస్తే దేవుడు తప్పిస్తాడు, సాతాను శిక్షించినా దేవుడు తప్పిస్తాడు. కానీ దేవుడే నీకు శిక్ష విధిస్తే తప్పించే మానవుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు.
అబాధికులు అరచే రోజు, దొంగలంత దొరికే రోజు, అబాధికులు అరచే రోజు, దొంగలంత దొరికే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ ఉగ్రత రాకమునపే మారు మనసు పొందమని ప్రభు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. గతంలో రక్షణ పొంది కూడా ఒకవేళ నీ జీవితంలో తప్పిదములు జరిగి ఉన్నాయేమో, జరిగిన తప్పిదములను కొనసాగించుకుంటూ వెళ్ళిపోక వాటిని ప్రభు దగ్గర పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఈ సమయం నిన్ను క్షమించి తిరిగి నీతిమంతుడుగా స్థాపించగలుగుతాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది మనల్ని రక్షించడానికే తప్ప శిక్షించడానికి కాదు. కాబట్టి ఇంత అవకాశం దేవుడు మనకి ఇచ్చినా గానీ ఇంకా మనం తెలుసుకోకుండా అమాయకత్వంగా ఉండి లేదా అవిధేయులుగా ఉండి మనము తెలిసి పాపం చేస్తే తెలియక చేసిన వారికి ఒకటే దెబ్బ, కానీ తెలిసిన వారిని చేసిన వారికి 2 దెబ్బలు. కాబట్టి అలా దెబ్బలు తినడం కోసం కాదు మనం వచ్చింది, మనము నిత్య జీవానికి వారసులం కావాలి. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు.